నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. సంతానలేమి సమస్యకు కారణాలేంటి, సంతానలేమికి ఐవీఎఫ్ మరియు అత్యాధునిక పద్ధతుల గురించి హెగ్డే ఫెర్టిలిటీ నుండి సీనియర్ రిప్రొడక్టివ్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ దుర్గా వైట్లా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో. సో ఐవీఎఫ్ అంటే ఏంటి, అసలు ఎలాంటి కండిషన్స్లో మీరు ఐవీఎఫ్ని సజెస్ట్ చేస్తారండి? ఐవీఎఫ్ అంటే మనం కామన్ లాంగ్వేజ్లో టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రొసీజర్ అని అంటాం. అది అబ్రివేషన్లో ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ టెక్నిక్ అని అంటాం. దీంట్లో ఏం చేస్తామంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది హ్యూమన్స్లో ట్యూబ్స్లో జరుగుతుంది అనమాట ఫర్టిలైజేషన్ అనేది. సో ఇన్ విట్రో ఫర్టిలైజేషన్లో ఏం చేస్తామంటే ఎగ్స్ అనేది ఫీమేల్ ఓవరీస్లో మనం మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఇచ్చి రిపీటెడ్ స్కాన్స్ అది చేసుకొని ఎగ్స్ని మెచ్యూర్ లెవెల్కి తీసుకెళ్ళి ఆ ఎగ్స్ని అన్ని అనస్థీసియా ఇచ్చి ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా ఎగ్స్ అన్ని బయటికి కలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఆ కలెక్ట్ చేసుకున్న ఎగ్స్ని వీర్య కణాల ద్వారా కలిపి ఎంబ్రియోస్ని ఫామ్ చేస్తాం. ఏర్పడిన ఎంబ్రియోస్ని మనం మళ్ళీ గర్భాశయంలో ఒక చిన్న ట్యూబ్ ద్వారా మనం మళ్ళీ పెట్టడం అనేది జరుగుతుంది. దీన్ని మనం కామన్గా ఇన్విట్రో ఫర్టిలైజేషన్ టెక్నిక్ అని అంటాం. ఇది అన్ని పేషెంట్స్కి అవసరం ఉండదు. మోస్ట్ కామన్ వచ్చేసి 2 ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ ఒకవేళ బ్లాక్ ఉన్నా, లేకపోతే 3rd or 4th గ్రేడ్ ఎండోమెట్రియోసిస్ ఉన్నా, లేకపోతే ఇంతకుముందు రిపీటెడ్ ఐయుఐస్ లేకపోతే సింపుల్ ట్రీట్మెంట్స్ అన్ని ట్రై చేసి అప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోయినా అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం మనం ఇది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఈ ఐవీఎఫ్ అనేది 100% సక్సెస్ అవుతుందంటారా మ్యామ్? అంటే బెస్ట్ ఆఫ్ ద ల్యాబ్స్లో చూసుకున్నా కూడా ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ వచ్చేసి 30 to 60% ఉంటుంది. 100% ఏ ల్యాబ్లోనూ ఉండదు. అండ్ ఈ సక్సెస్కి కూడా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ దానికి బేస్ అయి ఉంటుంది అనమాట. సో దాంట్లో ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, ఫీమేల్ పార్ట్నర్ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, ఫీమేల్ పార్ట్నర్ ఏజ్ ఎంత, వీర్యకణాల కౌంట్ ఎలా ఉంది, కదలిక ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, గర్భాశయం ఎలా ఉంది, దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఆల్ దీస్ థింగ్స్ విల్ టెల్ ఎగ్జాక్ట్లీ వాట్ విల్ బీ ద సక్సెస్ రేట్. ఓకే, కాలర్ ఉన్నారు మ్యామ్. నవీన్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో 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 ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది మ్యామ్. సో ఒక జంట ఎన్ని టైమ్స్ ఐవీఎఫ్ చేయించుకోవచ్చు అంటారు? అంటే నార్మల్గా మనం పేషెంట్కి కపుల్కి ఓపిక ఉన్నంత వరకు చేయించుకోవచ్చు. బట్ యూజువలీ మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ ఏదైతే ఉందో ఐవీఎఫ్కి 2 to 3 సైకిల్స్లో అయిపోతుంది అనమాట. సో ఈ 2 to 3 సైకిల్స్లో కూడా అవ్వకపోతే మనకి అప్పుడు ఫర్దర్గా ఏం చేయాలి, వెదర్ 3rd సైకిల్కి వెళ్ళాలా, 4th సైకిల్కి వెళ్ళాలా, లేకపోతే ఏమన్నా వేరే టెక్నాలజీ ద్వారా మనం ట్రై చేయాలనేది బేస్ అయి ఉంటుంది అనమాట. ఐవీఎఫ్ అనేది డెఫినెట్లీ ఇట్స్ అ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. బెస్ట్ సక్సెస్ రేట్స్ ఉంటాయి. అంటే వేరే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్తో పోల్చుకుంటే డెఫినెట్లీ బెస్ట్ సక్సెస్ అనమాట. బట్ స్టిల్ దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అనమాట. సో ఓన్లీ మీకు 50 to 60% ఆఫ్ ద పీపుల్ యూజువలీ కన్సీవ్ బెస్ట్ మంచి వాళ్ళది ఫర్టిలిటీ ప్రొఫైల్ ఉంటే. బట్ రాని వాళ్ళకి ఐవీఎఫ్ సైకిల్లో ఒకవేళ ఫెయిలియర్ వచ్చినా కూడా దాంట్లో లోపాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఎగ్ క్వాలిటీలో ఉన్నాయా, స్పర్మ్ క్వాలిటీలో ఉన్నాయా, లేకపోతే 2 బాగుండి ఎంబ్రియో కూడా మంచిగా ఏర్పడి ఆ తర్వాత గర్భాశయంలో ఉండే లోపాల వల్ల ప్రెగ్నెన్సీ రాలేదా అనేది ఒక అంచనాకి రాగలుగుతాం అనమాట 2 to 3 సైకిల్స్లో. అప్పుడు మనం ఫర్దర్ స్టెప్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే మ్యామ్, కాల్ ఉన్నారు. నవీన్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నా ఏజ్ వచ్చేసి 33. ఓకే. మా మిస్సెస్ వచ్చేసి 31 మేడం. ఓకే. మ్యారేజ్ 2 years కంప్లీట్ అయింది మేడం. అయితే ఇప్పుడు పిల్లలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ మా లోపల. వాళ్ళు పాలిక్యులర్ స్టడీ చేశారు. అంటే థైరాయిడ్ టెస్ట్ అన్ని టెస్టులు చేశారు, అన్నీ నార్మల్ ఉన్నాయి. ఓకే. టెస్టింగ్ లో ప్రాబ్లం లేదు, పాలిక్యులర్ స్టడీ చేశారు. అయితే వీళ్ళకు ఈ ఎగ్ రిలీజ్ అనేది ఎండోమెట్రియం సైజు 7.3 mm ఉంది మేడం. ఈ రైట్ ఓవరీస్ నుంచి లాస్ట్ మంత్ వచ్చేటువంటి ఎగ్ 10 mm వరకే వచ్చి తర్వాత రిలీజ్ కాలేదని చెప్పి అన్నారు మేడం. ఓకే. అయితే ఎగ్ గ్రోతింగ్ కరెక్ట్ రావట్లేదు. సో దీనికి ఇంజెక్షన్స్ తోటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అని చెప్పి ఒక సజెషన్ ఇచ్చారు మేడం. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇంజెక్షన్ తోటి క్యూర్ అవుతుంది మేడం ఇట్లా, లేకుంటే ఫర్దర్ ఏమైనా ట్రీట్మెంట్ చేయాలి? మీ భార్య మెన్స్ట్రువల్ సైకిల్స్ రెగ్యులర్ గానే ఉంటాయండి? రెగ్యులర్ ఉంటుంది మేడం. సైక్లింగ్ రెగ్యులర్ గా ఉంటుంది. 1 or 2 days. ఎన్ని రోజుల వరకు ఫాలో చేశారు మీరు? ఏ డే మెన్స్ట్రువల్ ఏ డే వరకు మీరు స్కాన్ కంటిన్యూ చేశారు?
20 డేస్ వరకు చేసాం మేడం. 20 డే days. 3 నుంచి డే 10కు 15కు 20కి. ఓకే. కొంతమందికి న్యాచురల్ సైకిల్స్లో యానోవిలేషన్ ఉంటుంది, అంటే ఎగ్ అనేది విడుదల అవ్వదన్నమాట. అలాంటి పేషెంట్స్లో మేము ఓవులేషన్ ఇండక్షన్ అని మెడికేషన్స్ ఇస్తాం. దాన్ని ఓరల్ మెడికేషన్స్ కూడా ఉంటాయి, ఇంజెక్టబుల్స్ కూడా ఉంటాయి. హెచ్ఎంజీ, ఎఫ్ఎస్హెచ్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. మీ వైఫ్ ఎగ్ రిజర్వ్ కానీ అండాశయాల కౌంట్ను బట్టి మనం ఎంత డోస్ ఇవ్వాలనేది డిసైడ్ చేసుకొని ట్రై చేయొచ్చు. మీరు ఒక 2 to 3 సైకిల్స్ ఇంజెక్టబుల్ మెడికేషన్స్తో ట్రై చేయండి. అప్పటికీ రాకపోతే మీరు ఫర్దర్ స్టెప్కి వెళ్ళాల్సి వస్తుంది. కాలర్ ఉన్నారు మ్యామ్. పల్లవి సిరిసిల్ల నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో పల్లవి గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో మేడం. హలో పల్లవి, చెప్పండి. అయితే మేడం మాకు మ్యారేజ్ 4 years అవుతుంది. ఓకే 4 years అవుతుంది మేడం. హాస్పిటల్లో చూపించుకుంటే ఇట్లా మా హస్బెండ్ కి కణాలు తక్కువ ఉన్నాయి అట్లా చెప్పారు. ఓకే అని చెప్తే మేము ఇక కొంచెం అతనికి పెరిగిన తర్వాత తక్కువైనాయి మేడం. తర్వాత ఇప్పుడు ఇంజెక్షన్ ఇప్పించుకోవాలి, ఇట్లా ఐవిఎస్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాం. ఓకే అట్లా తీసుకుంటే దాని ప్రాసెస్ ఏంటిది, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా లేకపోతే ఏంటి అని ఎంత ఉందమ్మా, తెలుసుకోవాలి కౌంట్ ఎంత ఉంది? మేడం. 20 ఫస్ట్ 20 ఉండే, ఇప్పుడు 40 అయింది, కానీ యాక్టివేట్ లేదు అని చెప్పారు డాక్టర్స్. ఓకే మోస్ట్లీ అంటే కౌంట్ ఉంది కానీ కదలిక మొటిలిటీ అనేది కొంచెం తక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది మీ కాన్వర్జేషన్ బట్టి. సో యూజువల్గా మొటిలిటీ తక్కువ ఉన్నప్పుడు కొన్ని మెడికేషన్స్ అనేది మేము కామన్గా ఇస్తాం అనమాట, ఒక 3 months నుంచి 6 months వరకు. దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఉంటే అప్పుడు ఐయుఐ లాంటి చిన్న ప్రొసీజర్స్ ద్వారా చేస్తాం. ఒకవేళ ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఐవీఎఫ్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే మీకు ఒక డేట్ వచ్చిన 2వ రోజు నుంచి ఒక పీరియడ్ ఆఫ్ 8 to 10 days వరకు మీకు రెగ్యులర్గా ఇంజెక్షన్స్ ఇచ్చి రిపీటెడ్ స్కాన్స్ చేస్తాం. ఎప్పుడైతే ఎగ్స్ మెచ్యూర్ అయిపోతాయో ఆ రోజు మీ ఎగ్స్ కలెక్ట్ చేసుకుని అప్పుడు మీ హస్బెండ్ వీరకణాలను కూడా వాష్ చేసి దాంట్లో ఉండే మొటైల్ స్పర్మ్స్ అంటే కదలిక ఉన్న స్పర్మ్స్ మాత్రం మనం సెపరేట్ చేసి దాని ద్వారా ఇక్సీ అనే ప్రొసీజర్ చేయొచ్చు అనమాట. దాంతో సక్సెస్ రేట్స్ బాగుంటాయి మీకు. సో ఇన్ఫర్టిలిటీకి సంబంధించి అంటే ఐవీఎఫ్ కన్నా ఇంకా అత్యాధునిక పద్ధతులు ఏమైనా ఉన్నాయమ్మా? ఇప్పుడు చెప్పినట్టు ఇక్సీ అండి, ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని అంటాం. ఒకవేళ వీరకణాల కౌంట్ ఎక్స్ట్రీమ్లీ లో ఉన్నప్పుడు, లేకపోతే కదలిక అస్సలు బాగాలేదు, నంబర్ ఆఫ్ స్పర్మ్స్ బాగానే ఉండి కదలిక బాగాలేదు, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇక్సీ అనే ప్రొసీజర్ చేస్తాము. ఇంకా వేరే టెక్నాలజీస్ కూడా ఉన్నాయి మల్టిపుల్, అంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ అనేది ఫెయిలియర్స్లో యూజ్ చేస్తాం అనమాట. స్వతహాగా ఫస్ట్ ఐవీఎఫ్కే మనం అడ్వాన్స్ టెక్నాలజీస్ అది యూజ్ చేయము. దాంట్లో ప్రీంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్ అని ఉంటుంది, ఎండోమెటీరియల్ రిసెప్టివిటీ యారే, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్స్, బ్లాస్టోసిస్ట్ కల్చరు, అసిస్టెడ్ హ్యాచింగ్, ఇలాంటి రకరకాల అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. కాలర్ ఉన్నారు మ్యామ్. లక్ష్మి పరిగి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేము ఇక మాకు మ్యారేజ్ 5 years అవుతుందండి. ఓకే అది 2 years నుంచి మెడిసిన్ వాడుతున్నాం కానీ అవుతలేరు. మా ఆయనకి కణాలు తక్కువ ఉన్నాయి అన్నారు. ఓకే నాకు అన్ని టెస్ట్లు బాగున్నాయి కానీ ఎగ్ రిలీజ్ అనేది అయితే లేదన్నారు. 15th ఇంజెక్షన్ ఇచ్చినారు, అవుతుంది కానీ అయితలేదు మేడం. ఓకే అంటే మీరు దగ్గర 5 years నుంచి ప్రయత్నిస్తున్నారు. మీరు నార్మల్గా ఓవ్యులేషన్ ఇండక్షన్స్ ఇప్పటికే ట్రై చేశానని అంటున్నారు. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఒకవేళ మీ వీరకణాల కౌంట్లు కనుక 10-15 millions మధ్యలో ఉండి కదలిక కూడా కొంచెం బాగుంటే కనుక మీరు ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే ఐయుఐ పద్ధతి ద్వారా ట్రై చేయొచ్చు. ఒకవేళ 10 millions కన్నా 8 millions కన్నా తక్కువ ఉంటే అప్పుడు మీరు టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా వెళ్ళడం బెటర్. దేనికైనా సరే ఫస్ట్ కొంచెం ఇంకా మేల్ ఫర్టిలిటీ కూడా కొంచెం డీటెయిల్డ్గా ఇంకా టెస్టులు చేయించుకొని దానికి ఏమైనా కారణం ఉన్నదా అనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో పీజీఎస్ అండ్ పీజీడీ అంటే ఏంటి మా? ప్రీంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్ అని అంటామండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్లీ 2 category ఆఫ్ పేషెంట్స్కి మనం చెప్తాం. ఒకటి రిపీటెడ్ అబార్షన్స్ జరుగుతుంది, వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి అది నిలవట్లేదు, అలాంటి వాళ్ళకి. లేదు మల్టిపుల్ ఐవీఎఫ్స్ అంటే మనం మార్ఫాలజీ అంటే చూసినప్పుడు మైక్రోస్కోప్లో అది చూసినప్పుడు ఎంబ్రియోస్ క్వాలిటీ బాగానే ఉంది, స్పర్మ్ క్వాలిటీ బాగుంది, ఎగ్ క్వాలిటీ బాగుంది, గర్భసంచి లైనింగ్ అంతా బాగుంది, అప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు మనం జెనెటిక్ ఏమైనా ప్రాబ్లం ఉందని సస్పెక్ట్ చేస్తాం అనమాట. అలాంటి
కేసెస్లో మనం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్ అని చేస్తాం. దీంట్లో ఏం చేస్తామంటే ఎంబ్రియోస్ నార్మల్గా 3 నుంచి 5 డేస్ వరకు మనం ఆర్టిఫిషియల్ ల్యాబ్లో గ్రో చేస్తాం. ఇది 5th డే వరకు తీసుకెళ్తాం, బ్లాస్టోసిస్ట్ స్టేజ్ వరకు తీసుకెళ్ళిన తర్వాత ఆ ఎంబ్రియోలో కొన్ని సెల్స్ మాత్రం మనం బయోప్సీ చేసి ఆ మిగతా ఎంబ్రియో ఫ్రీజ్ చేస్తాం. తీసుకున్న సెల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఫర్దర్గా గ్రో చేసి టెస్టింగ్ పంపిస్తాం అన్నమాట, క్రోమోజోమల్ అనాలిసిస్ చేపిస్తాం. సో నార్మల్గా హ్యూమన్స్కి 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూస్తాం. దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే ఆ అబ్నార్మల్ ఉన్న స్పర్మ్స్ని పక్కన పెట్టేసి నార్మల్ ఉన్న ఎంబ్రియోస్ మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. సో దానివల్ల ఏంటంటే సక్సెస్ రేట్స్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ టైం టు ప్రెగ్నెన్సీ అంటే నార్మల్గా ఐవీఎఫ్ చేసి మల్టిపుల్ ఐవీఎఫ్ చేసి ఫెయిల్ అయ్యి అలా రిపీటెడ్గా అయ్యి టైం టు ప్రెగ్నెన్సీ అనేది తగ్గుతుంది అనమాట. కాలర్ ఉన్నారు మ్యామ్, పల్లవి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం డాక్టర్. చెప్పండి పల్లవి గారు. మేడం, యాక్చువల్లీ నేను ఇప్పుడు కన్సీవ్ అయ్యాను. ఓకే. అయితే నాకు ఇంతకంటే ముందు నాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. అయితే ఫస్ట్ 3 abortions అయినాయి కంటిన్యూగా. ఓకే. ఇయర్కి ఒక అబార్షన్ అయింది. అయితే అవన్నీ కూడా 8 weeks 9th week అయిపోయినాయి. అయితే ఇప్పుడు మేము టాబ్లెట్స్ లేకుండానే నార్మల్ గానే 4th year లో కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు 15th week రన్నింగ్ అవుతుంది. ఓకే. అయితే నాకు లైట్ ఎల్లో అండ్ బ్రౌన్ డిశ్చార్జ్ కనపడింది ఎస్టర్డే. అంటే మళ్ళీ ఇదేమైనా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉందా అని భయంగా ఉంది. ఓకే. ఇంతకుముందు మీరు అన్ని 8-9 weeks మధ్యలోనే అయ్యాయి కదండి? అవును, ఫస్ట్ ట్రైమిస్టర్లోనే అయిపోయాయి. ఓకే. నార్మల్గా ఈ మిస్క్యారేజెస్ అనేది ఎక్కువ ఎర్లీ ట్రైమిస్టర్లో జరుగుతాయి, 12 weeks లోపు జరుగుతాయి. బట్ 15 weeksకి కూడా చూస్తుంటాం అనమాట. డిపెండ్స్ మనకి రీజన్ దేనివల్ల అబార్షన్స్ అవుతున్నాయి అనే దానికి. మీరు ఇవాల్యుయేషన్ ఏమైనా చేయించుకున్నారా ఇంతకుముందు? ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. సో ఇంతకుముందు ఒకవేళ ఇవాల్యుయేషన్ చేయించుకుండి యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్, కెరియోటైపింగ్ ఇలాంటి కామన్ టెస్ట్లు ఉంటాయన్నమాట, అవన్నీ చేయించుకుని ఉంటే ఆ డయాగ్నోసిస్ బట్టి మనం నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీకు బ్రౌన్ డిశ్చార్జ్ ఉంటే కనుక డెఫినెట్గా ఒక నియర్ బై గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి స్కాన్ చేయించుకొని కార్డియాక్ యాక్టివిటీ అంతా బాగుందో లేదో చూసుకోవడం కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఎరా అంటే ఏంటి మా? ఎరా అంటే బేసికలీ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ యారే అనమాట. సో మనం ఎంత మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ ఉండని, ఎంత మంచి ఎండోమెట్రియల్ లైనింగ్ అంటే గర్భసంచి పొర ఎంత బాగున్నా, స్పర్మ్స్ ఎంత బాగున్నా, ఎగ్ ఎంత బాగున్నా, టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కరెక్ట్ టైంకి మనం ఎంబ్రియోస్ పెడితేనే యూట్రస్ ఎంబ్రియోని రిసీవ్ చేయగలుగుతుంది. సో అది ఐడెంటిఫై చేయడమే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ యారే అని ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. సో దీంట్లో నార్మల్గా కొన్ని హార్మోన్స్ అది ఇస్తాము. హార్మోన్స్ అది ఇచ్చి కొన్ని ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ అది ఇచ్చి గర్భసంచి పొరని మనం బయటికి తీస్తాం అనమాట. అది టెస్ట్కి పంపిస్తాం. సో ప్రొజెస్ట్రాన్ ఇచ్చిన తర్వాత ఇన్ అవర్స్కి అది ఓపెన్ అవుతుంది అని మాకు రిజల్ట్ వస్తుంది అనమాట. సో నార్మల్గా 80 to 90% ఆఫ్ ద పీపుల్కి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనం కామన్గా Day 3 ఎంబ్రియో లేకపోతే Day 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. Day 3 ఎంబ్రియో యూజువల్గా 72 hours చేస్తాం అండ్ Day 5 ఎంబ్రియోస్ యూజువల్గా 120 hours చేస్తాం. సో 80-90% ఆఫ్ ద ఇన్ఫర్టైల్ పేషెంట్స్ అందరు ఈ కేటగిరీ ఈ టైం ఫ్రేమ్లోనే ఫిట్ అవుతారనమాట. ఒక 10 to 15% ఆఫ్ ద పీపుల్కి వాళ్ళకి అర్లీగా ఓపెన్ అవ్వడము లేకపోతే లేట్గా ఓపెన్ అవ్వడము అనేది ఉంటుంది ఎండోమెట్రియల్ ఇంప్లాంటేషన్ విండో. సో అది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఆ టెస్ట్ చేస్తే ఆ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ ఎవరికైతే ఉందో అది వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. సో ఇది ఎవరికి అడ్వైస్ చేస్తామంటే రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిలియర్ అవుతుంది లేకపోతే క్రోమోజోమ్స్ అనాలిసిస్ ఆల్రెడీ అయ్యింది, ఎంబ్రియోస్కి నార్మల్ ఉన్నాయి అయినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దట్స్ వెన్ వీ అడ్వైజ్ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ యారే. కాలర్ ఉన్నారు మ్యామ్, సంధ్య నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో మేడం, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, ప్రెగ్నెన్సీలో నాకు పింపియస్ వల్గస్ అనేవి ఇలా వచ్చేది. హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో చెప్పండి సంధ్య గారు, మీ సమస్య ఏంటో కొంచెం గట్టిగా మాట్లాడండి. సెకండ్ ప్రెగ్నెన్సీలో మేడం నాకు పెంపిగస్ వల్గారిస్ అనేది వచ్చింది. ఓకే. అయితే మళ్ళీ అది వచ్చే అవకాశం ఉందా అనేసి అప్పుడు తీసుకున్నాం మేడం. ఓకే. ఇప్పుడు మీరు మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్నారమ్మా? లేదు మేడం, అదే మళ్ళీ వచ్చే అవకాశం ఉందా బాబుకి అని అట్లా అనేసి వస్తానికి తీయించేసినాము మేడం. మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది లేదు. ఓకే.
మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి ఒక డర్మటాలజిస్ట్ని కలిస్తే కనుక వాళ్ళు ఒకసారి మీకు ఇంతకు ముందు ఎట్లా ప్రజెంట్ చేసుకుంది, ఎట్లా వచ్చే సిమ్టమ్స్, దాన్ని బట్టి మీరు ఒకసారి డిస్కషన్ చేసుకుంటే మేబీ వాళ్ళు మీకు బెటర్ అడ్వైస్ ఇవ్వగలుగుతారు. యూజువల్గా ఇలాంటి కండిషన్స్ ఒక 10% ఆఫ్ ద టైం మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అసిస్టెడ్ హ్యాచింగ్ అంటే ఏంటి మ్యామ్? నార్మల్గా ఎంబ్రియోస్ ఏదైతే ఉంటాయో మనం డే 3 కానీ డే 5 ఎంబ్రియోస్, వాళ్ళకి అవుటర్ లేయర్ ఒకటి ఉంటుంది అనమాట. అది థిక్ ఉంటుంది కొంతమందికి, లైక్ ఎల్డర్లీ ఉమెన్కి, లేకపోతే ఇంతకుముందు మనం ఒకవేళ ఎంబ్రియోస్ ఫామ్ చేసి అవి ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ని మళ్ళీ మనం వాడుకునేటప్పుడు, సో అలాంటి కండిషన్స్లో అవుటర్ షెల్ ఎప్పుడైతే థిక్ అయిపోతాయో అది యూట్రస్లో మనం పెట్టినప్పుడు అతుక్కునే కెపాసిటీ ఏదైతే ఉందో తగ్గిపోతుంది అనమాట. సో దాన్ని మనము హ్యాచ్ చేస్తాం అనమాట, ఒక లేజర్ బీమ్స్ ద్వారా ఆ అవుటర్ లేయర్ని పల్చగా చేయడానికి చేస్తాం, చిన్న చిన్న రంధ్రాలు చేస్తాం అనమాట. సో అది చేయడం వల్ల మీకు అతుక్కునే కెపాసిటీ అనేది పెరుగుతుంది, దాన్ని మనం అసిస్టెడ్ హ్యాచింగ్ అన్నమాట. సో బ్లాస్టోసిస్ట్ అంటే ఏంటి మా? బ్లాస్టోసిస్ట్ అంటే ఇందాక మీకు చెప్పినట్టు ఎంబ్రియోస్ అనేది నార్మల్గా ఎగ్ ఏ రోజైతే తీస్తామో దాన్ని 0 డే అని అంటాం. ఆ రోజు మనం వీరకణాలతో కలుపుతాం, ఫర్టిలైజేషన్ నెక్స్ట్ డే కల్లా ఫర్టిలైజేషన్ అవుతుంది. సో ఈ ఎంబ్రియోస్ అనేది డే 3, డే 5 వరకు మనం ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్లో పెంచగలుగుతాం. సో ఈ డే 5 ఎంబ్రియోస్ని మనం నార్మల్గా బ్లాస్టోసిస్ట్ అని అంటాం. యూజువల్గా బ్లాస్టోసిస్ట్కి వెళ్ళాయంటే కొన్ని స్టడీస్ ఏం చెప్తాయంటే ఒకవేళ ఒక ఎంబ్రియో బ్లాస్టోసిస్ట్కి వెళ్ళగలిగితే దాని ఇంప్లాంటేషన్ కెపాసిటీ అనేది పెరుగుతుంది అని అంటారు. సో కొంతమందికి ఇన్ ప్రీవియస్ సైకిల్స్లో ఒకవేళ వాళ్ళకి డే 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసి ప్రెగ్నెన్సీ ఏమన్నా రాకపోతే ఇన్ సబ్సిక్వెంట్ సైకిల్స్, ఇన్ ఫెయిల్డ్ రిపీటెడ్ ఐవీఎఫ్ సైకిల్స్లో మనం బ్లాస్టోసిస్ట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది. సో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి మ్యామ్? సో నార్మల్గా ఇన్ ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే మనము ఎగ్స్ తీసిన తర్వాత డే 3 కానీ డే 5 వచ్చాక మనము ఎంబ్రియోస్ని మళ్ళీ యూట్రైన్ క్యావిటీకి ట్రాన్స్ఫర్ చేస్తాం, అది ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అని అంటారు. ఒకవేళ ఆ పర్టిక్యులర్ ఫస్ట్ మంత్లో మనం ఎంబ్రియోస్ క్రియేట్ చేసి దాన్ని ఫ్రీజ్ చేసేసి నెక్స్ట్ మంత్లో ఓన్లీ ఎండోమెట్రియల్ లైనింగ్ని కాన్సన్ట్రేట్ చేసి గర్భాశయం రెడీ చేసి అప్పుడు ఎంబ్రియో ఉన్న ప్రీవియస్ ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ని థా చేసుకుని వాడితే మనము ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటాం అనమాట. సో కొన్ని స్టడీస్ ప్రకారం ఒక 5 to 10% సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట కంపేర్ టు ద ఫ్రెష్ ట్రాన్స్ఫర్స్. అలాగే పాలిసిస్టిక్ ఓవేరియన్ ఒక కండిషన్ ఉంటుంది, దాంట్లో ఎగ్స్ ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. అలా ఎగ్స్ వచ్చినప్పుడు ఓవేరియన్ హైపోస్టిమ్యులేషన్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది, అది అవాయిడ్ చేయడానికి కూడా మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ వాడతాం. అండ్ కొంతమందికి ఎగ్స్ బాగా తక్కువ ఉంటాయి, సో రిపీటెడ్గా మనం ఎంబ్రియోస్ క్రియేట్ చేసి ఎవ్రీ మంత్ 1 to 2 ఎంబ్రియోస్ క్రియేట్ చేసి ఎంబ్రియో పూల్ చేసుకొని తర్వాత మనం ఎంబ్రియోస్ని వాడుకోవచ్చు. సో మల్టిపుల్ యూజెస్ ఉంటాయి అన్నమాట ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్స్. సో పిఆర్పి చికిత్స అంటే ఏంటి మ్యామ్? పిఆర్పి అనేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ట్రీట్మెంట్స్ అని అంటారండి. దాంట్లో యుట్రస్కి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే కొంచెం స్టాండర్డైజ్ అయ్యింది. సో దీంట్లో ఏం చేస్తామంటే అది ఫీమేల్ పార్ట్నర్ బ్లడ్ కలెక్ట్ చేసుకొని దాంట్లో ఉండే ఓన్లీ ప్లేట్లెట్ కణాలు మాత్రం మనం సెపరేట్ చేస్తాం, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని అంటాం. ఆ వచ్చిన ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మాని మనం 2 రకాలుగా వాడుకోవచ్చు, యూట్రస్కి వాడుకోవచ్చు, ఓవరీస్కి వాడుకోవచ్చు. యూట్రస్కి మనము ఎలాంటి పేషెంట్స్కి వాడతాం అంటే రిపీటెడ్గా థిన్ ఎండోమెట్రియం, గర్భసంచి లైనింగ్ ఏదైతే ఉందో మనకు ఒక రిక్వైర్డ్ థిక్నెస్ కావాలన్నమాట, 8 mm అలా కావాలి. ఒకవేళ అంత రాకపోయి 6, 5 అలాగా అక్కడే స్టాప్ అయిపోయింది అనుకోండి, అలాంటి రిపీటెడ్గా ఎవ్రీ మంత్ మనం చూసాం 2-3 మంత్ సైకిల్స్ చూసి అప్పటికీ పెరగకపోతే అప్పుడు మనం పిఆర్పి అనే ట్రీట్మెంట్ మనం వాడుకోగలుగుతాం. సో అది బేసికలీ గ్రోత్ ఫ్యాక్టర్స్ని స్టిమ్యులేట్ చేసి ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే ప్రతి పేషెంట్కి పెరుగుతుందని కాదు, బట్ వీ హ్యావ్ సీన్ గుడ్ రిజల్ట్స్ విత్ ఎండోమెట్రియల్ పిఆర్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంటే మ్యారేజ్ అయిన ఎంత కాలానికి ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంది అని గుర్తించాలంటారు? అంటే నార్మల్గా ఒక కపుల్ కనుక ఒక 1 year ఆఫ్ ఏ రకమైన కుటుంబ నియంత్రణ పద్ధతులు వాడకుండా ప్రయత్నించి అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు మనము ఇన్ఫర్టిలిటీ అని కేటగరైజ్ చేస్తామండి ఆ పేషెంట్స్ని. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్తాం అనమాట ఇవాల్యుయేషన్కి. కాలర్ ఉన్నారు మ్యామ్, కృష్ణవేణి వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో నమస్తే మేడం. చెప్పండి. అయితే నాకు ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ మేడం. ఓకే, చేయించుకున్నాను మేడం. ఓకే, 4 ఇంప్లాంటేషన్ చేశారు మేడం. అయితే ఫస్ట్ సైకిల్, సెకండ్ సైకిల్ లో ఫస్ట్ ఇంప్లాంట్ చేసినప్పుడు నో రిజల్ట్ వచ్చింది మేడం. ఓకే, సెకండ్ సైకిల్ లో ఇంప్లాంట్ చేసినప్పుడు వీక్ ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ఓకే, అలా ఎందుకు అవుతుంది? ఓకే. మీ ఏజ్ ఎంతమ్మా? మీది ఏజ్ ఎంత?
32 మేడం. 32. మీ ఎగ్స్ అది బాగానే నంబర్ కౌంట్ అంతా బాగుందని చెప్పారా లేకపోతే? బ్లాస్టోసిస్ట్ వరకు ఓకే, అన్నిటికన్నా బ్లాస్టోసిస్ట్ వస్తున్నాయి మేడం. ఓకే, ఏఎంహెచ్ వాల్యూ అంతా బాగానే ఉందా మీది? బాగానే ఉంది మేడం. ఓకే, మీ హస్బెండ్ స్పర్మ్ కౌంట్స్ అన్ని అంతా? బాగానే ఉన్నాయి మేడం. ఓకే అది ఎందుకు ఇంప్లాంట్ కావట్లేదో ఏం అర్థం కావట్లేదు మేడం. ఓకే. ఐవీఎఫ్కి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయమ్మా. ఎందుకంటే ప్రతి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఇవ్వదు. నార్మల్గా బెస్ట్ ఆఫ్ ద సక్సెస్ రేట్స్ చూస్తే కూడా మనకి 50 to 60% పర్ సైకిల్ ఉంటుంది అనమాట. సో ఫర్దర్గా మీరు ఐవీఎఫ్ మీ ప్రీవియస్ రిపోర్ట్స్ చూస్తే కనుక మాకు ఇంకొంచెం బెటర్ ఐడియా వస్తుంది ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ గురించి. సో ఫర్దర్గా మీరు ఒకవేళ అంతా బాగుండి నంబర్ ఆఫ్ ఎగ్స్ అంతా బాగుస్తే మేబీ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్ అలాంటి వాటికి వెళ్ళొచ్చు. హస్బెండ్కి కూడా డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఇండెక్స్ అని చెప్పేసి ఆ టెస్ట్ చేసి ఫర్దర్గా కొంచెం డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్కి వెళ్ళి ఆ తర్వాత రిపీట్ సైకిల్కి వెళ్ళడం కరెక్ట్. అండ్ కొంతమంది లేడీస్లో ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత 3rd to 5th month మధ్యలో అబార్షన్స్ కొంతమందికి అవుతూ ఉంటాయి. రీజన్ అంటే ఏం చెప్తారు మ్యామ్? అంటే మోస్ట్ కామన్ రీజన్స్ అంటే కామన్గా మనం అబార్షన్స్ ఎప్పుడు ఎర్లీ ట్రైమిస్టర్లో చూస్తాం 12 weeks లోపు. సో దానికి కూడా మ్యాక్సిమం రీజన్స్ వచ్చేసి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, అరౌండ్ 70% వరకు కూడా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. అవి కాకుండా లేకపోతే గర్భాశయంలో ఏదైనా పాలిప్స్ ఉన్నా లేకపోతే సెప్టేట్ యూట్రస్ పుట్టుకతో కొన్ని లోపాలు ఉంటాయి అన్నమాట. దాంతో యూట్రైన్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మిస్క్యారేజ్ అయ్యే ఇన్ఫెక్షన్ అవకాశాలు ఉంటాయి. లేకపోతే థైరాయిడ్ లేకపోతే డయాబెటీస్ ఏమైనా కంట్రోల్ లేకపోయినా లేకపోతే ఓవర్ వెయిట్ ఒబిసిటీ ఉన్నా కూడా కొన్ని రీజన్స్ అనమాట. అది కాకుండా మిడ్ ట్రైమిస్టర్లో మీరు అన్నట్టు 3rd to 5th month దాంట్లో అనాటమికల్ ఫ్యాక్టర్స్ ద్వారా అవుతాయి అనమాట. సెప్టేట్ యూట్రస్ లేకపోతే బైకార్నేట్ యూట్రస్ లేకపోతే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటారు. గర్భాశయంకి ఉండే మౌత్ అంటారు, దాన్ని సర్విక్స్ అని అంటారు. అది ఒకవేళ లూజ్గా ఉన్నా లేకపోతే ఓపెన్ అయిపోతే ఇన్కాంపిటెన్స్ అని అంటారు. అలాంటి కండిషన్స్లో అనేది మనం కామన్గా సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ చూస్తుంటాం. సో ఒకసారి అబార్షన్ అయిన తర్వాత మళ్ళీ అంటే ఎంత టైం పట్టే ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడానికి? సో యూజువల్లీ మినిమం టైం పట్టడానికి అని ఏం లేదు కానీ బట్ మినిమం 3 to 6 months ఇస్ వాట్ వెయిటింగ్ పీరియడ్ కంపల్సరీ చేసుకోవడం, బికాస్ తను కూడా ఫిజికల్గా రికవర్ అవడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఫస్ట్ టైం పిల్లల్ని ప్లాన్ చేసుకున్నప్పుడు ఐవీఎఫ్ కనుక ప్రొసీజర్ ఫాలో అవుతే ఒకవేళ సెకండ్ టైం వాళ్ళు ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా ఐవీఎఫ్ పద్ధతిని పాటించాలంటారా? అలా ఏం లేదు. మనం యూజువల్గా ఏమవుతుందంటే పర్సన్ ఆల్రెడీ మన దగ్గరికి ఐవీఎఫ్కి వచ్చారు, ఒక పేషెంట్ ఒక కపుల్కి మనం ఐవీఎఫ్ ఒకవేళ అడ్వైస్ చేస్తే డెఫినెట్లీ దెర్ వుడ్ హావ్ బీన్ సమ్ రీజన్స్. అంటే స్పర్మ్కి సంబంధించింది కానీ అండాశయాలకు సంబంధించి కానీ ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. అది కాకుండా ఎవరైతే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని ఒక కేటగిరీ ఉంటుంది అనమాట. దాంట్లో అన్నీ బాగుంటాయి అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు, బట్ ఓవర్ ద ఇయర్స్ ఏది వర్క్ అవ్వలేదు కాబట్టి ఐవీఎఫ్ చేస్తుంటాం. అలాంటి కండిషన్స్లో సబ్సిక్వెంట్లీ న్యాచురల్గా వచ్చే అవకాశాలు ఉంటాయి కొంతమందికి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అరౌండ్ 70 to 80% ఆఫ్ ద టైమ్ మేబీ రిపీట్ ఐవీఎఫ్ ఈజ్ నీడెడ్. బట్ 20% ఆఫ్ ద పాపులేషన్లో ఇంకా న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం. సో ఇంతకుముందు మనం చూసుకుంటే న్యాచురల్ పద్ధతిలోనే ప్రెగ్నెన్సీ అనేది చాలా ఎక్కువ మందిలో చూసేవాళ్ళం, బట్ నవేడేస్ అలా జరగటం చాలా తక్కువ అయిపోయింది. రీజన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు మ్యామ్? అంటే నార్మల్గా ఐవీఎఫ్ అనేది అంత కామన్ అంటే డెఫినెట్లీ ఇన్ఫర్టిలిటీ ట్రిట్మెంట్స్ ఆర్ కామన్, బట్ ఐవీఎఫ్ అంత కామన్ కాదు. సో నార్మల్ ఒక అవుట్ ఆఫ్ 100% 80 to 90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి న్యాచురల్గా 1 year 2 year ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. మిగతా 10 to 15% ఎవరైతే మా దగ్గరికి వస్తారో దాంట్లో కూడా 50% ఆఫ్ ద పాపులేషన్ సింపుల్ ట్రీట్మెంట్స్ లైక్ ఓవ్యులేషన్ ఇండక్షన్ లేకపోతే ఐయుఐ లాంటి పద్ధతుల ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓన్లీ మిగతా మా దగ్గరకు వచ్చే 10% పీపుల్ ఎవరైతే ఉంటారో దాంట్లో 50% అంటే ఎఫెక్టివ్గా చూసుకుంటే ఒక 3 to 4% ఆఫ్ ద పీపుల్కి యాక్చువల్గా మనం ఐవీఎఫ్ చేస్తాం అనమాట. రీజన్స్ ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఉన్నాయండి. లేట్ మ్యారేజ్, లేట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్, లేకపోతే ఎల్డర్లీ ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ పార్ట్నర్, స్మోకింగ్, ఆల్కహాల్, ఈ లాట్ ఆఫ్ స్ట్రెస్, ఈ సాఫ్ట్వేర్లో ఎక్కువ ల్యాప్టాప్ యూజ్, ఆల్ దీస్ థింగ్స్, ప్లాస్టిక్ యూజ్, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద కన్సెప్షన్. సో నవేడేస్ కనుక చూసుకుంటే మెయిల్స్ అండ్ ఫీమేల్స్లో ఈ ప్రాబ్లం అంటే ఎవరి వల్ల ఎక్కువగా వస్తుందంటే ఏం చెప్తారు మ్యామ్? లైక్ అంటే ఇంతకు ముందు కామన్గా ఫీమేల్ని మనం బ్లేమ్ చేస్తుండేవాళ్ళం, దట్స్ హౌ ఇట్ వెంట్ ఆన్ త్రూ ఏజెస్. బట్ ఇప్పుడు రీజన్స్ పర్సంటేజ్ వైజ్ చూస్తే కనుక మేల్ పార్ట్నర్ ఫీమేల్ పార్ట్నర్ ఈక్వల్లీ ఎఫెక్టెడ్ ఉన్నారు. అంటే ఓన్లీ ఫీమేల్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ ఆర్ మేల్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ అని చెప్పడానికి లేదు. ఆల్మోస్ట్ ఇద్దరిలోనూ కామన్గా చూస్తున్నాం మేము. కాలర్ ఉన్నారు మ్యామ్, జగిత్యాల నుంచి వెంకటేశ్వర్లు గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. ఏం లేదండి, ఇప్పుడు మా వాళ్ళకు మా మిసెస్ గారికి ఏజ్ 39 అండి. ఓకే, తనకు పీరియడ్స్ కావడం లేదు, కారణం చెప్పగలుగుతారా? థైరాయిడ్ కూడా ఉంది, 2 months అయింది. ఓకే. 39 years అంటున్నారు కదా?
అవునండి. ఓకే. 2 మంత్స్ అంటే ఇంతకు ముందు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే, ఇదే ఫస్ట్ టైమా? ఎప్పుడు రెగ్యులర్ అండి, ఇదే మంత్. ఓకే. సో ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోండి. ఒక్కొక్కసారి మనము చేయించాము. నెగటివ్ నెగిటివ్ వచ్చింది. నెగటివ్ ఉందా? ఓకే ఫైన్. సో ఒక్కొక్కసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, స్ట్రెస్ వల్ల కూడా డిలే అవుతుంది. ఒక్క మంత్ వల్ల మనం ఎక్కువ కంగారు పడనవసరం లేదు. ఒకసారి బేసిక్ చిన్న స్కాన్ చేసుకుంటే ఎండోమెట్రియం లైనింగ్ అది చూసుకొని మీకు విడ్రావల్ టాబ్లెట్స్ కొన్ని ఇస్తారనమాట. దాని ద్వారా మీకు పీరియడ్స్ వస్తుంది. ఒకవేళ ఇది రిపీటెడ్గా అవుతుంటే కనుక కొన్ని హార్మోనల్ టెస్ట్లు అది చేసి, కొంతమందికి ప్రిమెచ్యూర్గా కూడా మెనోపాజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేకపోతే థైరాయిడ్ కంట్రోల్లో లేకపోవడం వల్ల కూడా, లేకపోతే హిమోగ్లోబిన్ బాగా తక్కువ ఉంటే కనుక ఇలా ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్. ఓకే మ్యామ్, సంతానలేమి సమస్యకు సంబంధించి చాలా వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.